రైట్ కా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మార్నింగ్ నిర్వహించిన గ్రూప్ 2 పేపర్ 1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. మొత్తం 5,51,943 మంది గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకున్నారు. ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లుగా గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. మరికొద్ది సేపట్లో గ్రూప్ 2 సెకండ్ పేపర్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. బేగంపేటలోని ఓ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెళ్లి అక్కడ పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని, ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే పేపర్ 1 పరీక్ష ప్రారంభానికి ముందు కొన్ని ఎగ్జామ్ సెంటర్ల దగ్గర అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. లగేజ్ కౌంటర్ల వద్ద సెల్ ఫోన్లు, బ్యాగులు భద్రపరచడానికి ఒక్కో అభ్యర్థి నుంచి 50 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై తాము టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మొబైల్ డిపాజిట్ గురించి ఒక 50 రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు. ఆ 50 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు? అవి ఎక్కడికి పోతాయి? ఆ డబ్బులు స్టూడెంట్ దగ్గర డబ్బులు తీసుకోమని మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మేనేజ్మెంట్ తో మాట్లాడుకోండి సార్. హూ ఇస్ ద మేనేజ్మెంట్? వేర్ ఇస్ ద మేనేజ్మెంట్? మేము సెక్యూరిటీ అండి. మీరు ఏదన్నా మీరు మేనేజ్మెంట్ మీరు ఇప్పుడు పిలిపిస్తున్నారా? మేనేజ్మెంట్ మీరు పిలిపిస్తున్నారా? సార్ మాట్లాడండి. ఎంతసేపు పిలిపిస్తున్నారు? మీరు కూర్చొని మాట్లాడిపిస్తా. ఫస్ట్ కూర్చొని అంటే పిల్లల దగ్గర డబ్బులు తీసుకోండి. సార్ రిక్వెస్ట్, నేను తెచ్చిన 100 రూపాయలు చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో కొన్ని ప్రైవేట్ కాలేజీలు గ్రూప్ 2 అభ్యర్థుల నుంచి వసూలు చేశాయి. ఎంఎన్ఆర్ కాలేజీలో బ్యాగ్లు పెట్టుకోవడానికి అభ్యర్థుల నుంచి 50 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వసూలు చేశారు. కాలేజ్ తీరుపై గ్రూప్ 2 అభ్యర్థులు తీవ్రంగా మండిపడ్డారు. చార్జెక్ డబ్బులు లేకుండా వస్తాం ఇక్కడికి 100 రూపీస్ ఎలా పే చేస్తామండి? ఇక్కడ ఇది మరి ఘోరం అండి. ఎంఎన్ఆర్ కలిసి మరి ఘోరం అండి. జస్ట్ డిపాజిట్ అండి, బ్యాంక్ డిపాజిట్ కి 100 రూపీస్ తీసుకుంటారా? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సారీ గ్రూప్ 3 తీసుకున్నారండి. గ్రూప్ 2 తీసుకుంటారు. ఏం రిప్లై అవ్వట్లేదు. మిస్టేక్ పెట్టుకోవడం లేదని చెప్తున్నారు వాళ్ళు. మేనేజ్మెంట్ మీరు ఇప్పుడు పిలిపిస్తున్నారా? మేనేజ్మెంట్ మీరు పిలిపిస్తున్నారా? మాట్లాడండి. ఎంతసేపు పిలిపిస్తున్నారు? మీరు కూర్చొని మాట్లాడిపిస్తా. ఫస్ట్ కూర్చొని అంటే పిల్లల దగ్గర డబ్బులు తీసుకోండి.